అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. 4వ వచనంలో భక్తుడైన పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటున్నాడు. ఆనందించుడి అని 2 సార్లు ఈ యొక్క వచనంలో చెప్తా ఉన్నాడు. ఎవరి యందు ఆనందించాలో కూడా చెప్తున్నాడు. ఎప్పుడు ఆనందించాలో కూడా చెప్తున్నాడు. అనుకూలంగా పరిస్థితులు ఉన్నా, ప్రతికూలంగా పరిస్థితులున్నా, ఆనందకరంగా పరిస్థితులు ఉన్నా, ఆవేదనకరంగా పరిస్థితులున్నా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటున్నాడు. బాధపడడం ద్వారా, భయపడడం ద్వారా లాభమేమీ లేదు. కృంగిపోవడం ద్వారా మేలేమి జరగదు అన్న విషయాన్ని తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తాడు. 5వ వచనంలో మీ సహనము కింద ఫుట్ నోట్స్ లో 2వ సంఖ్య కాడ ఒక మాట మనం చూస్తాం. మీ సహనమును, మృదుత్వమును, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనం కలిగి ఉండండి, మృదువుగా ఉండండి, అందరికీ మీ సహనాన్ని తెలియజేయండి. దేవుడు మీకు దూరంగా లేడు, దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని తెలియజేస్తూ, సహనం కలిగి ఉండండి అని తెలియజేస్తూ 6వ వచనానికి వచ్చేసరికి ఈ రకంగా అంటున్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి. దేని గురించి మనం బాధపడాలి, చింతపడాలి అంటే దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. పరిస్థితి ఏ రకంగా ఉన్నా దేవుని కలిగి ఉన్న మనము ఆయన యందు ఆనందించాలి. మన ప్రతి పరిస్థితిని ఆయనకు తెలియజేయాలి.